హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి మీరు జస్ట్ ఒక అప్లికేషన్ పెడితే సరిపోతుంది. ఎటువంటి అప్లై ఫీ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదనమాట. 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, మీరు కాలేజీకి వెళ్తూ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్న, కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. టీచింగ్కి సంబంధించి టెట్, డిఎస్సి కూడా ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లాసెస్కి సంబంధించి మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కంపెన్సేటరీ అఫోరెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీకి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెరీ రీసెంట్ నోటిఫికేషన్ అనమాట. అండ్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు, దానికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ ఎంత పే చేస్తారు, అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని కంప్లీట్గా చూసేసి డెఫినెట్గా అప్లికేషన్స్ వీడియో చూసిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తారంటే, ఆఫీసర్ లెవెల్ పొజిషన్స్ అయినటువంటి యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. అండ్ ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్ని వివిధ విభాగాల్లో అయితే భర్తీ చేస్తున్నారు. అప్రైజల్ అండ్ మేనేజ్మెంట్ టీంలో అండ్ అలాగే నేషనల్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ టీంలలో ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మిమ్మల్ని ఇనీషియల్గా కాంట్రాక్చువల్ కింద తీసుకుంటున్నారు. కాకుంటే ఓపెన్ మార్కెట్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా సమాన అవకాశాలు అయితే ఉంటాయి. ఏజ్ లిమిట్ కూడా చూడండి, ఇక్కడ 32 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ నోటిఫికేషన్ అనేది. సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ మంత్ కూడా 50,000 రూపీస్ రెమ్యూనరేషన్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీరు ఏం వర్క్ చేయాలి అంటే, ఇక్కడ చూడండి, యంగ్ ప్రొఫెషనల్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ హై క్వాలిటీ ఇన్పుట్స్ ఆఫ్ ఇన్ డిసిప్లిన్ లైక్స్ ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, ఎకనామిక్స్, ఫైనాన్స్. మీరు ఇక్కడ ఏ సంబంధిత విభాగంలో క్వాలిఫికేషన్ ఉంటే దానికి రిలేటెడ్గా మీకు వర్క్ అనేది అసైన్ చేస్తారనమాట. ఈ జాబ్స్కి సంబంధించి జస్ట్ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇది మనకి నోటిఫికేషన్లోని వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సింగిల్ పేజీ ఉంది. సో దీన్ని మీరు ఏం చేయాలంటే ప్రింట్అవుట్ అయితే తీసేసుకోండి. సో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి మీ నేమ్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణను అక్కడ రాసేసి, ఇండియా అని చెప్పేసి రాసేసి, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత పర్మనెంట్ అడ్రస్ అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫస్ట్ 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ విధంగా మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని రాసేసి, తర్వాత అడిషనల్ ఇంకా క్వాలిఫికేషన్స్ ఉంటే రాసేసి, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, లేకుంటే వదిలేసేయండి. తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అండ్ మీ నేమ్ అనేది రాసేసి, డేట్ అండ్ ప్లేస్ రాసేస్తే సరిపోతుంది. అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం అయిపోతుంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే, అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని రాసేసిన తర్వాత దాంతోపాటు అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనము సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి అంటే, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి క్వాలిఫికేషన్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఒరిజినల్స్ అన్నీ కూడా ఏం చేయాలంటే స్కాన్ చేయాలి. అవన్నీ కూడా స్కాన్ చేసేసి రెజ్యూమేతో పాటు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి అయితే మనము మెయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ కూడా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి పని లేదు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 28th January అనమాట. సో ఆ డేట్ లోపు అయితే మనము మన అప్లికేషన్ అనేది, అప్లికేషన్ ఫామ్, రెజ్యూమే అండ్ మిగతా ఒరిజినల్ అన్నీ కూడా స్కాన్ చేసి అవన్నిటిని కూడా ఒక పీడిఎఫ్ ఫైల్లో మెర్జ్ చేసేసి ఆ పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి అయితే మనము సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, నేషనల్ కాంపా MOEFCC@gov.in. ఇది మనకి డైరెక్ట్గా చూసుకుంటూ టైప్ చేసి
దానికి పంపించేసేసండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారంట. ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారు. ఎటువంటి ఫీ లేదు, ఎగ్జామ్ లేదు, అండ్ ఇక్కడ ఎలాంటి స్కిల్ టెస్ట్ అయితే లేదనమాట. అయితే జాబ్స్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరైతే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫారెస్ట్రీ కానీ, లేదంటే బాటనీ కానీ, రిమోట్ సెన్సింగ్ కానీ, GIS కానీ, వైల్డ్ లైఫ్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్, మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే MBA, ఈ యొక్క విభాగాల్లో PG చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఇక్కడ మనకి వేరే డిపార్ట్మెంట్ కూడా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ రిమోట్ సెన్సింగ్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, సోషాలజీ, స్టాటిస్టిక్స్, మేనేజ్మెంట్, బాటనీ, ఎకాలజీ, మ్యాథమెటిక్స్, ఆంథ్రోపాలజీ, కంప్యూటర్ సైన్స్, డేటా అనలిస్ట్, IT, ఈ విభాగాల్లో ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మనకి కంపల్సరీ అయితే కాదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే మీకు విద్యా అర్హత, అంటే ఎవరైతే PG చేసినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుందో వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక అప్లికేషన్ మెయిల్ చేసేసండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు మోస్ట్లీ జాబ్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. సో షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటి అనేది ఫర్దర్గా వాళ్ళు మీకు ఇంటిమేషన్ అనేది చేస్తారనమాట. సో వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మనకి 8 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి, సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ ఒకసారి క్రాస్ వెరిఫై చేసేసుకొని మీరు అప్లికేషన్ అనేది వాళ్ళకి మెయిల్ అనేది చేసేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు ఈ జాబ్స్కి సంబంధించి కానీ, అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. మీకు ఇదే సంస్థలో జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తారు. మనకి కాంట్రాక్చువల్ బేసిస్ అయినప్పటికీ కూడా ఫర్దర్గా మీకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. మాకు ఎక్కడైనా జాబ్ వచ్చినా పర్వాలేదు, మేము హ్యాపీగా చేసుకుంటాం. గవర్నమెంట్ సంస్థలు అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.